షార్ట్ ఫిల్మ్ ఛాలెంజ్ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నావు. నోట్స్లో ఐడియా ఉన్నాయి, ఫోన్లో షార్ట్ రెఫరెన్స్ సేవ్ చేసావు, కానీ ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు. రీజన్ సింపుల్, ఇంకా పర్ఫెక్ట్ ప్లాన్ కావాలని వెయిట్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి పర్ఫెక్ట్ ప్లాన్ కాదు, ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే హాలీవుడ్ రేంజ్ స్టోరీ అవసరం లేదు, సింపుల్ స్టోరీ సరిపోతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ లేదా ఒక ఎమోషన్ చుట్టూ స్టోరీ బిల్డ్ చేయి. ఎగ్జాంపుల్స్ కి 2 ఫ్రెండ్స్ మధ్యన ఫైట్, ఫోన్ అడిక్షన్, ఎగ్జామ్ ప్రెజర్, లవ్ రిజెక్షన్ లేదా ఒక స్మాల్ థ్రిల్లర్ మూమెంట్. ఆడియన్స్ కనెక్ట్ అయితే స్మాల్ స్టోరీ అయినా ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ లో కాంప్లెక్సిటీ ఎక్కువ పెడితే కన్ఫ్యూజ్ అయిపోతావు. సో సింపుల్ గా క్లియర్ గా 1 లైన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయి. స్టోరీ ఫిక్స్ అయ్యాక మైండ్ లో మాత్రమే కాదు, స్క్రిప్ట్ రాయి. స్క్రిప్ట్ అంటే పెద్ద ఫార్మాట్ అవసరం లేదు, జస్ట్ సీన్ బై సీన్ ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని రాయి. డైలాగ్ సినిమా స్టైల్ కాకుండా మన డైలీ లైఫ్ లో మాట్లాడేలాగా రాయి. న్యాచురల్ డైలాగ్ ఆడియన్స్ ని ఎక్కువ కనెక్ట్ అవుతుంది. పేపర్ మీద స్టోరీ క్లియర్ అయ్యాక షూట్ చేసేటప్పుడు టెన్షన్ తగ్గుతుంది. యాక్టర్స్ దొరకరని చాలా మంది స్టాప్ అయిపోతారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి బెస్ట్ యాక్టర్స్ మన ఫ్రెండ్సే. యాక్టింగ్ పర్ఫెక్ట్ గా కాకపోయినా ప్రాబ్లం లేదు, న్యాచురల్ గా బిహేవ్ చేస్తే చాలు. ఫ్రెండ్స్ లేకుంటే నువ్వే యాక్ట్ చేయి, లేదా ఫేస్ కనపడకుండా కౌన్సిలర్ లేకపోతే సినిమా క్వాలిటీ రాదనుకోవడం బిగ్గెస్ట్ మిత్. గుడ్ లైట్, స్టడీ ఫ్రేమ్, క్లియర్ ఆడియో అవే ముఖ్యం. విండో దగ్గర షూట్ చేయి, ఫోన్ స్టేబుల్ గా పెట్టి షూట్ చేయి. మైక్ లేకపోతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేయి. చాలా మంది ఎక్స్పెన్సివ్ కెమెరా కోసం వెయిట్ చేసి ఇయర్స్ వేస్ట్ చేస్తారు, కానీ ఫోన్ తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటారు. షూట్ చేసేటప్పుడు ఒక షాట్ ఒకటే తీయకుండా సేమ్ సీన్ డిఫరెంట్ యాంగిల్స్ మల్టిపుల్ టైమ్ షూట్ చేయి. అప్పుడు ఎడిటింగ్ లో ఆప్షన్స్ ఉంటాయి. హారిజాంటల్ లో షూట్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వు. డైలాగ్ క్లియర్ గా రికార్డ్ అయ్యేలా చూడు. షూటింగ్ లో కొంచెం పేషెన్స్ ఉంటే ఎడిటింగ్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఎడిటింగ్ స్టేజ్ కి వచ్చాక బిగినర్స్ కి భయం ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మొబైల్ యాప్స్ ఎడిటింగ్ చాలా ఈజీ అయిపోయింది. అన్నెసెసరీ సైలెన్స్ కట్ చేయి, మిస్టేక్స్ రిమూవ్ చేయి, కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయి, అయిపోతుంది. ఓవర్ ఎఫెక్ట్స్, ఫ్లాషీ ట్రాన్సాక్షన్ వద్దు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ క్లీన్ గా ఉండాలి, స్టైలిష్ గా కాదు. సౌండ్ క్లారిటీ వీడియో క్వాలిటీ కంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఫిలిం కంప్లీట్ అయ్యాక బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటంటే రిలీజ్ చేయడం. అప్లోడ్ చేశాక వ్యూస్ తక్కువ రావచ్చు, ఫ్రెండ్స్ ట్రోల్ చేయొచ్చు, కొంతమంది ఇగ్నోర్ చేయొచ్చు, కానీ అది ఫెయిల్యూర్ కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎవరిది పర్ఫెక్ట్ ఉండదు, కానీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అవడం చాలా పెద్ద విన్. అది అక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేయకు, పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేస్తే ఎప్పటికీ స్టార్ట్ చేయలేవు. ఈ వీక్ లో స్టోరీ రాయి, నెక్స్ట్ వీక్ లో షూట్ చేయి. నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయితే నువ్వు ఆల్రెడీ 90% పీపుల్ కన్నా ముందున్నావు. మీరు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.